నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ క్యాన్ నేను లక్ష్మీనారాయణ నరహరిశెట్టి ప్రతిరోజు వార్తాపత్రికలో ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయో వాటిని విపులంగా విశదీకరించి మీకు చేరవేసేది అమ్మా న్యూస్ క్యాన్ ముందుగా మనం దినపత్రికలో చూసుకుంటే వెలుగు దినపత్రికలో ఏమి హెడ్లైన్స్ ఉన్నాయో చూద్దాం దానిలో మండుతున్న ఢిల్లీ 52.9 డిగ్రీల టెంపరేచర్ నమోదని దేశంలో ఇప్పటివరకు ఇదే అత్యధికమని ఐఎండీ ప్రకటించింది రాజస్థాన్ నుంచి వీచుస్తున్న వేడి గాలులే కారణమని వెల్లడి పీక్కు చేరిన కరెంటు వాడకం 8302 మెగావాట్లతో ఆల్ టైమ్ హై అని ప్రచురించారు ఇక ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రం సీరియస్ రంగంలోకి దిగిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలని ఫామ్ హౌస్ కేసులో బీజేపీ ముఖ్య నేత బిఎల్ సంతోష్ను ఇరికించేందుకు చేసిన కుట్రపై వివరాల సేకరణ మాజీ పోలీస్ అధికారుల స్టేట్మెంట్లపైన ఆరా పలువురు బీజేపీ అగ్రనేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు అనుమానాలు సాఫ్ట్వేర్ డిజైన్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపై ఎంక్వైరీ కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ నేతల డిమాండ్ అని కూడా దీనిలో ప్రచురించారు ఇక కిషన్ రెడ్డి ఇక్కడ కాదు ఢిల్లీలో ధర్నా చేయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ ధర్నాలు చేసే బదులు గోదాముల స్పేస్ పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఢిల్లీలో ధర్నా చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు బీజేపీ మేనిఫెస్టోలో రైతుల ప్రస్తావన లేదని ఆయన మండిపడ్డారని కూడా దీనిలో ప్రచురించారు ఇక నటి హేమకు మళ్లీ నోటీసులు బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో నటి హేమకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు వచ్చే నెల 1న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు అదేవిధంగా సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలని 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అరాచకాలని వెలికి తీయాలని లక్ష్మణ్ మాట్లాడినట్టుగా కూడా దీనిలో ప్రచురించారు ఇక రాష్ట్ర చిహ్నానికి తుది రూపు సిద్ధమైన రాష్ట్ర గీతం జయహే జయ జయహే తెలంగాణ పాటకి సర్వం సిద్ధం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన గీత రచయిత అందశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అదేవిధంగా ఈస్ట్ సౌత్లో బీజేపీకే ఎక్కువ సీట్లని ఎన్డీఏకు 400 స్థానాలు పక్కా అని అమిత్ షా చెప్తున్నట్టుగా కూడా దీనిలో ప్రచురించారు కోడ్ ముగియగానే కమిషన్ కార్పొరేషన్ పదవులని కనీసం 15 నుంచి 20 నామినేటెడ్ చైర్మన్ల నియామకంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారని కూడా దీనిలో ప్రచురించారు ఇక ఈనాడు దినపత్రికను చూసుకుందాం ఈనాడు దినపత్రికలో కూడా ఢిల్లీలో 52.3 డిగ్రీలు తీవ్రమైన ఎండ వచ్చినట్టుగా కూడా దీనిలో ప్రచురించారు దేశ రాజధాని చరిత్రలో ఇదే అత్యధికం అంచెలంచెలుగా ఆరోగ్యం గాడి తప్పిన జీవనశైలిని ఒక్కసారిగా మార్చడం కష్టమే అని కూడా వ్యాయామం సరిగా చేయాలంటూ ఒక ఆర్టికల్ లాగా కూడా దీనిలో రాశారు ఇక 1200 ఫోన్లు ట్యాప్ చేశాం వాళ్ళ మాటలు రహస్యంగా విన్నాం డిసెంబర్ 4న ఎస్బీఐలోని ఆధారాలను 45 నిమిషాలు ధ్వంసం చేశాం ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ప్రణతిరావు వాంగ్మూలం తానొక్కడే 8 ఫోన్ నంబర్లు వినియోగించినట్లు వెల్లడి జై జై హో తెలంగాణ స్వరాలకు తుది మెరుగులు రాష్ట్రంలో అధికారిక చిహ్నం మార్పులపై కసరత్తు అని కూడా దీనిలో ప్రచురించారు ఇక ఓట్ల లెక్కింపుకు 1855 టేబుళ్లు 3 అసెంబ్లీ సెగ్మెంట్లో 24 రౌండ్లలో లెక్కింపు అత్యల్పంగా 3 చోట్ల 13 రౌండ్లు లోక్సభ ఎన్నికల ఫలితాలకు ఎన్నికల సంఘం కసరత్తు అని కూడా ప్రచురించారు ఇక అధ్యాపకుల కొరత అధ్వానంగా వసతులను కూడా ప్రచురించారు జూన్ 1న ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దారుణ పరిస్థితులు సమస్యల నడుమ చదువులు సాగేదెలా అని కూడా దీనిలో ప్రచురించారు ఇక నాలా ఇలా నీళ్లు పోయేదెలా అని కూడా దీనిలో ప్రచురించారు ఎందుకంటే ఎక్కడికక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా కొన్ని చోట్ల ఈ నాళాలు సరిగ్గా లేకపోవడం రానున్న వర్షాకాలంలో సరిగ్గా మరి ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు దీనిపై కూడా ఒకసారి సరిచేయాల్సిన బాధ్యత ఉందని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ విషయానికి వస్తే కాకతీయ కళాతోరణం చార్మినార్ తొలగింపు ఆ 2 గుర్తులు సామాన్యుల పెత్తనం చేసే ఆనవాళ్లుగా అభిప్రాయం 1969 తొలిదశ ఉద్యమ స్మృతులకు స్థానం అని చెప్పి ప్రచురించారు ఇక ఢిల్లీలో 52.9 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్టుగా కూడా దీనిలో ప్రచురించారు ఇక బ్రాండెడ్ బీర్ల కొరత ఉత్పత్తిలో 3వ షిఫ్ట్కు అనుమతి ఇవ్వని ఎక్సైజ్ శాఖ కొత్త బ్రాండ్ల పర్మిషన్ వైపే మొగ్గు సోంకేం కాదు టాయిట్ మౌంట్ ఎవరెస్ట్ ఎగ్జోట్కాకు అనుమతి డిమాండ్ ఉన్న వారి సరఫరా అంతంతే అని కూడా దీనిలో ప్రచురించారు ఇక పత్తి విత్తనాలకు ఎటువంటి కొరత లేదని సాగునీరుకు సరిపడా ఉన్నాయని విపక్షాలన్నీ అసత్య ఆరోపణలు చేస్తున్నాయి రైతులపై లాఠీచార్జ్ కూడా జరగలేదని అది వాస్తవం కాదని ఇప్పటికే 51 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని 10 లక్షల విత్తన ప్యాకెట్లు రైతులు కొన్నారని గందరగోళం సృష్టిస్తే ఉపయోగించమని తుమ్మల మాట్లాడినట్టుగా కూడా దీనిలో ప్రచురించారు
ఇక 500 కోట్ల సర్కారు భూమి స్వాహా, నిషేధిత జాబితాలోని భూమికి నకిలీ డాక్యుమెంట్లు, గంధంగూడలో 9.36 ఎకరాల ప్రభుత్వ భూమికి ధరణిని అడ్డుపెట్టుకుని పట్టాదారు పాస్బుక్లు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు చకచకా పావులు, రాజకీయ నేత కుమారుడిపేట పేరిట భూ బదలాయింపు, ఇటీవలే అధికార పార్టీలో చేరిన ఆ నేత విచారణ జరిపి పాస్బుక్లు రద్దు చేసిన కలెక్టర్, అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లుగా కూడా దీనిలో ప్రచురించారు. ఇక కాంగ్రెస్తో బంధం శాశ్వతం కాదని, బీజేపీ ఓటమే మా లక్ష్యమని, కూటమిదే గెలుపని, కమలం గెలిస్తే ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలంతా జైలుకే వెళ్తారని, సీఎం పదవికి రాజీనామా చేయనని, జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధమని చెప్పి కేజ్రీవాల్ ప్రకటించినట్టుగా కూడా దీనిలో ప్రచురించారు. ఇక ఓటమి భయంతోనే బీఆర్ఎస్ 50 సీట్లు కూడా రావని సర్వే వెల్లడైందని చెప్పి, అప్పటి నుంచే ప్రతిపక్షాలపై, ఆర్థిక వనరులపై దాడులు జరిగినాయని, టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోనే ఎస్ఐబి చీఫ్ మకాం ఈసీ నిధుల నుంచి తప్పించిందా, ఎస్ఐబి చీఫ్కు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి నిరంతరం టచ్లో ఉన్నానని, 2 నెలల్లో అదే పోస్టులోకి వస్తానని అందరికీ చెప్పానని పోలీసులు ఇచ్చిన వాంగ్మూలంలో రాధాకృష్ణరావు వెల్లడించినట్టుగా కూడా ప్రచురించారు. ఇక మనం అమ్మ డిజిటల్ నుంచి చూసుకుంటే అందశ్రీ ప్రేరణ అని చెప్పి దీనిలో ఆల్రెడీ రావడం జరిగింది. త్యాగాలకు చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షని, అదేవిధంగా తెలంగాణలో 10 సీట్లు పక్కగా వస్తాయని అమిత్ షా చెప్తున్నట్టుగా కూడా దీనిలో రావడం జరిగింది. ఇక నన్ను కూడా మోసం చేశారు, ఆ కంపెనీ పేరు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పి సినిమా యాక్టర్ జగపతి బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసాలు చేస్తున్నారని చెప్పి కూడా నిన్న ఒక వీడియో కూడా రావడం జరిగింది. దాని గురించి కూడా దీనిలో రావడం జరిగింది అమ్మ న్యూస్ క్యాన్. ఇక ఓవరాల్గా చూసుకుంటే దినపత్రికల్లో అన్నీ కూడా ఇవే హైలైట్గా కనబడుతున్నాయి ఈరోజు. వీటి గురించి మరింత విశ్లేషణ చేయడానికి మనతో రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కృష్ణమూర్తి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కృష్ణమూర్తి గారు, ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది సార్. దేశ రాజధాని చరిత్రలో ఇదే అత్యధికం అంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఉష్ణోగ్రతలు ఇంత బాగా ఎక్కడ ఢిల్లీలో లేదంట. పరిస్థితి ఇంత బాగా రావడానికి కారణం ఏంటంటారు? ఢిల్లీలో మనం చూస్తుంటాము, చలైనా ఎక్కువనే ఉంటుంది, వేడైనా ఎక్కువనే ఉంటుంది. అక్కడ కాలుష్యం అనేది పరిమితి మించి పెరిగిపోయింది. గత కొంతకాలంగా అక్కడి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము దాని విషయంలో, కాలుష్య నియంత్రణ విషయంలో కొంత చర్యలు తీసుకున్నారు. కాబట్టి అనుకున్నంత స్థాయిలో కాలుష్య నియంత్రణ జరగలేదు. కాబట్టి అక్కడ పరిస్థితులు చాలా, అంటే ప్రస్తుతం అయితే చాలా గంభీరంగా, ఉదయం అంతా కూడా అత్యంత వేడితో కలిగినటువంటి ఢిల్లీ ప్రజలు సాయంత్రానికి కొంత ఓట పొందినట్టుగా తెలుసని, నేను సాయంత్రం కొంత జల్లులు పడ్డాయి, వర్షం వచ్చింది, కొంచెం జల్లులు పడ్డాయి ఢిల్లీలో అని చెప్తా ఉన్నాను. అయితే ఇక్కడ వాతావరణం ఉంటుంది. ఈ రోజు ఢిల్లీకి వచ్చింది, రేపు మనకు కూడా రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనకు కూడా స్టార్ట్ అవుతుంది. మనకు మొన్నటి వరకు 48 వరకు ఉష్ణోగ్రత నమోదైంది. అంటే 2 డిగ్రీలు 3 డిగ్రీలు తక్కువ. ఇప్పటికేమో మన పర్యావరణ విషయంలో కానీ, చెట్లను పెంచే విషయంలో కానీ, మిగతా అంశాలు, పర్యావరణ పరిరక్షణ విషయంలో, కాలుష్య నియంత్రణ అంశాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. నీటి వనరులను పరిమితంగా వినియోగించుకోవడం, వృధా చేయకుండా చెట్లను వీలైనంత వరకు చెట్లను పెంచి పోషించడము, వీటికి సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకుంటే తప్ప భవిష్యత్తులో ఇట్లాంటి ఇంకా చాలా చూడాల్సిన అవసరం ఉంటుంది. మన తర్వాత మన పిల్లలు కూడా ఈ రకంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు దేశంలో ఇక్కడ లేదు. ఇంతవరకు ఎక్కడ కూడా నమోదు కాదని చెప్పి వాతావరణ శాఖనే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నిజం 52 డిగ్రీలు 53 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటే ఇంట్లో కూడా ఉండలేదు సార్. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఏవి పనిచేయవు. ఎక్కడ ఉన్నా వేడి కానీ వేడి ఉష్ణోగ్రత వీటితో ఇబ్బంది కలుగు, అది ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. వీటి విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వాలకు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించే విధంగా వ్యవహరించాలి. ప్రభుత్వాలు కూడా ప్రజలను
ఆ దిశలో చైతన్యం చేసే కార్యక్రమాలు చేపట్టాలి. నిపుణులు కూడా, పర్యావరణ నిపుణులు, పర్యావరణ పరిరక్షణ కూడా ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని ప్రజలను చైతన్యవంతం చేస్తే తప్ప భవిష్యత్తులో వాతావరణం విభజించకుండా ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు అతివృష్టి, అనావృష్టి, వర్షాలు ఎక్కువగా వచ్చిన ఇబ్బంది, ఎండలు ఎక్కువ కొట్టినా ఇబ్బంది. కాబట్టి ఈ రెండింటి విషయంలో వర్షాలు ఎక్కువ పడితే వరదలు వచ్చి కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. వరదలు రాకుండా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నాయి. కానీ ఎండ పోతే ఏం చేస్తారు? ఏం చేయలేదు. కాబట్టి పర్యావరణ పరిరక్షణ విషయంలో తీసుకొని చెట్లను పెంచడం ద్వారా అవసరమైతే వాటి వరకు ప్రభుత్వం ఒక చెట్టును మీ పేరెట్లో ఒక చెట్టును వేస్తే ఇస్తాం ప్రోత్సాహకాలు. ఆ కోణంలో ఆలోచన చేసినా పర్వాలేదు. ప్రజా జీవనం, ప్రజా రక్షణ కంట ప్రభుత్వాలకు ప్రాధాన్యత లేవున్నది మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో ప్రజలు పాత చైతన్యం, ఢిల్లీ ప్రజలు ముఖ్యంగా, ఢిల్లీ కాదు హైదరాబాద్ ప్రజలు కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంటుంది. అంటే మహానగరాల్లో కాంక్రీట్ జంగల్ గా మారుతున్న మహానగరాల ఇంట్లో ఈ రకమైనటువంటి బహుళ అంతస్తుల భవనాలు కడతా ఉన్నారు. కానీ పక్కన ఒక చిన్న చెట్లు పెంచలేకపోతున్నాం. బిల్డర్లకు కూడా కొంత బాధ్యత ఇవ్వాలి. చెట్లను పెంచాలని వాళ్ళు అనుకుంటున్నారు. చట్టంలో కొన్ని నిబంధనలు రూపొందిస్తే తప్ప ఇక్కడ కొంత పర్యావరణ విషయంలో జాగ్రత్తలు తీసుకునే అవకాశం లేవని తెలుస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పాలకులు కూడా కొంత పాలసీలను మార్చి చట్టాలను కొంత రూపొందించి ఎంత ఏదైనా సపోజ్ చెప్తున్నా 500 గజాలు ఉంటే 5 అంతస్తుల బిల్డింగ్ అనుమతిస్తాం. 500 గజాలు అంటే ఎన్ని చెట్లు పెంచాలి? 50 చెట్లు పెంచాలి. చుట్టూతా ముందు చెట్లు పెంచి ఆ తర్వాత బిల్డింగ్ కట్టండి అని చెప్పేసి కొంత నిబంధన పెడితే తప్ప పర్యావరణ పరిరక్షణ అనేది సాధ్యం కాదు అనేది మనం గుర్తుంచుకుంటాం. ఓకే సార్, ఇక తదుపరి వార్త చూస్తే 1200 ఫోన్లు ట్యాప్ చేశామని, వాళ్ళ మాటలు రహస్యంగా విన్నామని, డిసెంబర్ 4న ఎస్ఐబిలోని ఆధారాలను 45 నిమిషాల్లో ధ్వంసం చేశామని చెప్పి ప్రణీత్రావు చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్రావు ఈ రకంగా వాంగ్మూలం ఇచ్చాడు. తానొక్కడే 8 ఫోన్ నెంబర్లు వినియోగించినట్లు కూడా వెల్లడించారని కూడా ప్రచురించారు. అంటే గత ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలను, వ్యాపారవేత్తలను, సెలబ్రిటీలను అందరినీ తమ గుప్పిట్లో పెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు దిగింది. ఉప ఎన్నికల్లో అంటే 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఎన్నికలంటే డబ్బులు, మిగతా ఏం లేదు. ఎన్నికలు అంటే డబ్బులే అనే కోణంలో తీసుకొచ్చింది ప్రభుత్వం. అయినా తట్టుకొని నిలబడి ప్రజాభిమానంలో గెలిచేందుకు ముందుకు వస్తే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా అణచివేసేందుకు కూడా ఈ ప్రభుత్వం ఎన్నుకోవాలి. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ మిగతా అంశాలు ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి వీటన్నింటి విషయంలో ఇంకా సమగ్రంగా తెలియజేస్తాం. దీన్ని ఇక్కడికే వదిలేసే మన అనుమానం ఇప్పటికీ ఉన్నాయి. కాకుండా దీనికి వెనకాల ఉన్న కర్త కర్మ క్రియ ఎవరు అని గుర్తించి ఖచ్చితంగా వాళ్లకు సరైన విధంగా శిక్ష పడే విధంగా కేసులు నమోదు చేసి న్యాయస్థానం దోషిగా నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి దీని విషయం జరుగుతుంది. అయితే వీరు చేసిందంతా కూడా టెలికాం చట్టానికి విరుద్ధంగా చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలో దిగుతుంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆరాధిస్తుంది. అసలు ఏం జరిగింది రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో, ఎవరెవరి పనులు ఎన్ని చేసారు, ఎంత చేశారు అనే విషయం. అదేవిధంగా డబ్బుల తగ్గింపు విషయంలో కూడా ఈసీని కూడా కొట్టించారు గత ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు. అంటే గత ప్రభుత్వానికి తాబేదారులుగా ఉన్న కొంతమంది అధికారులు ఆ డబ్బులను వాస్తవానికి ఉన్నప్పుడు కూడా హవాలా డబ్బులను తీసుకొని వారికి దుర్వినియోగం చేశారని చెప్పి కూడా ఆరోపణలు వస్తాము. దాని కూడా విచారణ అసలు ఎన్ని వేల కోట్లు వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు, ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎవరి సొంతమైంది, ఎక్కడ దక్కుంటారు డబ్బు అనే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత బయట దాని విషయంలో కొంత అంటే ఈడీ లాంటి సంస్థలకు ఇస్తే ఖచ్చితంగా ఇవన్నీ బయటకు వచ్చేవాళ్ళు.
ఓకే, అంటే రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తున్నాము, మేము సిట్టు ద్వారా దర్యాప్తు చేస్తున్నాము, ప్రత్యేక టీం వేసాము, మాకు ఇంతవరకు సమాచారం వస్తుంది కాబట్టి మేము ఇంకా చేయగలము అనుకున్నప్పుడు ఓకే రైట్. అంటే అంటే మనం చెప్పేది ఏంటంటే ఈ కేసులో ఏ చిన్న విషయాన్ని కూడా వదిలేందుకు వీల్లేదు, అంత ప్రమాదకరమైనటువంటి అంశాలు ఇంత ఉన్నాయి. గతంలో ఎన్కౌంటర్ చంపేశారు, కడుగట్ట నీరజ్ చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించి చంపేశారు. ఆ తర్వాత అందుకు సంబంధించినటువంటి విషయాల్లో కోట్ల రూపాయల ఆస్తులు, 100 ఎకరాల భూములు డాక్యుమెంట్ బయటకు వచ్చాయని చెప్పారు. ఏమైనా కోట్ల రూపాయల ఆస్తులు, ఆ నగడేమైంది? ఎన్కౌంటర్ తర్వాత నయీం ఇంట్లో పట్టుబడ్డ నగదును కౌంట్ చేసేందుకు 10 సంఖ్యలో కౌంటింగ్ మిషన్లు వాడాలని చెప్పి మరి ఏమైంది? ఏ కోర్టులో జమ చేశారు, ఏ కోర్టులో డిపాజిట్ చేశారు, ఇవన్నీ కూడా బయటకు రావాల్సి వస్తుంది. అనేక సందర్భాల్లో అనేక విషయాలు అంటే దాదాపు చంద్రబాబు కానీ, తిరుపతన్న కానీ, పండిత్ రావు కానీ వీళ్ళు చెప్తున్న అంశాలు ఏంటంటే వీళ్ళు బిజినెస్ బ్యాంకులు ఎవరినో వాళ్ళ టార్గెట్ పట్టుకుని పనిచేశారు. ఆ శ్రీధరరావు, సంధ్యాకాండ శ్రీధరరావు కూడా మేము బెదిరించాము, లేకపోతే కేసు బుక్ చేస్తామని చెప్పి ఆయన బెదిరించామని చెప్పి వీళ్ళే కన్ఫెషన్ రిపోర్ట్ చేశారు. అంటే ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఇట్లా ఎంతమంది చేశారు, ఇవన్నీ కూడా బయటకు అవసరం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎవరికి చిన్న మిస్టేక్ చేయకుండా ఉండేది వీలుగా పోలీసులకు దర్యాప్తులో పూర్తి స్వేచ్ఛ ఇచ్చి దర్యాప్తు చేయించడంతో పాటు దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించేది ఒక వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వాటి పురోగతి ఏంటని తెలిసేది ప్రజలు కూడా ప్రభుత్వ పనితీరును కొంత హర్షించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వెనకపోయిన అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఎన్నికల ముందు వచ్చింది, లోక్సభ ఎన్నికల ముందు, లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ రావడం మాట్లాడబడ్డది. మళ్ళీ ఇప్పుడు ఏం లేదు, మళ్ళీ వస్తున్నది. ఎప్పుడో ఏప్రిల్ 9లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిన్న మీడియా లీక్ తీశారు, 2 మీడియా తీశారు. ఇప్పుడు 9వ తారీఖు ఉంది దాంట్లో డాక్యుమెంట్. అంటే కావాలని దీన్ని ప్రభుత్వం అవసరంగా వాడుకుంటుంది, ఆ తర్వాత వదిలేసే అవకాశం అని చెప్పి కొంత ప్రచారం జరుగుతా ఉంది. బీజేపీ నేత లక్ష్మణ్ కూడా అదే విషయం గురించి సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఎందుకు అంత ఉదాసీనంగా వ్యవహరిస్తారని కూడా మాట్లాడుతూ జరిగింది. లక్ష్మణ్ బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ రేవంత్ రెడ్డి ముందేవాడు ఆ ఢిల్లీలో మాట్లాడుతూ నన్ను ఎవరు సిబిఐ అడగాలి కదా, సిబిఐ ఎవరు అడగాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి లేఖ రాస్తే సిబిఐ వాళ్ళకి తీసుకుంటాం. మిమ్మల్ని లేఖ రాయద్దని ఎవరన్నారు? ఎవరు అనలే కదా. ఓకే, నిన్న నుంచి కాంగ్రెస్ నాయకులతో పాటు బీజేపీ నాయకులు కూడా సిబిఐకి ఇవ్వండి అంటున్నారు. మరి సిబిఐకి ఇస్తారా? ఇప్పుడు స్పష్టం చేస్తున్నాం. నేటి వరకు సిబిఐ అడగలేదు కాబట్టి నేను సభలో కూర్చున్నా అన్నారు. మరి నిన్న కాంగ్రెస్ నాయకులు చాలా మంది సిబిఐతో విచారణ జరిపిస్తే మొత్తం విషయాలు వస్తాయి, అవసరం ఉంది అన్నారు. బీజేపీ నేత సిబిఐ విషయం జరిపించాలి, అసలు కేసీఆర్ వదలకండి అని చెప్పేసి ఆయన చెప్పారు. మరి రేవంత్ రెడ్డి గారు లేఖ రాష్ట్రంలో సిబిఐకి ఇచ్చేందుకు ఆ విషయం స్పష్టం చేయాలి కదా. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుందా, రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తారా, కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తారా అనే ఆ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, జై హే తెలంగాణ, జై హే తెలంగాణ స్వరాలకు తుది మెరుగులు అని కూడా దీనిలో ప్రచురించారు. ఇక అందశ్రీ, కీరవాణి, రుద్ర రాజేశాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. చిహ్నంపై నేడు వివిధ పార్టీలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. ఇది జూన్ 2న ఈ పాటని విడుదల చేయడానికి కూడా సంసిద్ధం అవుతున్నారు. దీనికి సోనియా గాంధీ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పాటని ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ అయిన కీరవాణితో కొట్టించడం ఏంటి, డైరెక్షన్ చేయించడం ఏంటి అని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు అంటూ కూడా జరుగుతుంది. ఎలా చూడాలంటారు సార్ ఇది? సార్ బీఆర్ఎస్ మా చేసేది ఏమి చెప్పండి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? నాణ్యతా ప్రమాణాలు కానీ దాని యొక్క ఔన్నత్యాన్ని కాపాడేందుకు ఎవరు సరైన అర్హులు అన్న అంశాన్ని నిర్ణయించుకొని
ఆ నిర్ణయం తీసుకుంటాం. ప్రతి అంశాన్ని తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలని లాభపడాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తా ఉంది. కీరవాణికి ఇచ్చారు. కీరవాణి సంగీత సమకూర్చడంలో దిట్ట అనేది అందరికీ తెలుసు. సినీ రంగంలో వాళ్ళతో కాకుండా, సినిమా అభిమానులతో కాకుండా, కొంత కళాపోషణం ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుసు. దాని విషయంలో అందశ్రీ రచయిత కాబట్టి గేయ రచయిత అందశ్రీ గారికి అప్పగించారు. రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గురించి అన్న ఇది రాష్ట్ర గీతంగా చేయాలనుకుంటున్నాము, దీనికి సంగీతము వీరికి సంబంధించి కొంత మార్పు చేసి, ఎందుకంటే ఇది రాష్ట్ర ఔన్నత్యాన్ని కాపాడే విధంగా ఉండాలి కాబట్టి దీనికి కొంత మెరుగుదిద్దాము, ఏ రకంగా చేస్తే బాగుంటుంది కొంత మీరు చూడండి అని చెప్పారు. అప్పుడు అందశ్రీ గారు కీరవాణిని పెంచుకున్నారు. దానికి తప్పేముంది? ఒక సంగీతానికి అంటే మరి ఎన్ని గతంలో మహారాష్ట్ర ఒక యువకుని తీసుకొచ్చి సెక్రటరియట్ కు ఉద్యోగం అని చెప్పేసి ఆయన లక్షల జీతం కట్టబెట్టింది ఎవరు? వాళ్ళ పార్టీ అభివృద్ధి కోసం చేసింది కాదా? అవును. కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? అసలు ప్రగతి భవన్లో ఎవరికి ఎంట్రీస్ ఉన్నాయి ఎక్కువ? దీని కేసీఆర్ కలిసిన వాళ్ళు ప్రగతి భవన్లో ఎవరెవరు ఎంతమంది కలిశారు? తెలంగాణ వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది లెక్కలు చేయండి, తెలుస్తుంది కదా ఎవరికి ఎవరు ప్రారంభించారండి. చేసిన వాళ్ళని బేసిక్ వచ్చిన వాళ్ళని చూడండి, విజిటర్స్ బుక్ తీయండి. హరీశ్రావు పేషికి ఎంతమంది వచ్చారు, కేటీఆర్ పేషికి ఎంతమంది చేశారు, మిగతా వాళ్ళ పేషికి ఎంతమంది వచ్చారు, దాంట్లో తెలంగాణ వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది, తెలంగాణ వాళ్ళు ఎంతసేపు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఎంతసేపు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఏ పైరవీ చేశారు, ఆంధ్ర వాళ్ళు ఏ పైరవీ చేశారు, లెక్కలు తీయండి, తెలుస్తుంది కదా ఎవరు ప్రారంభించారని. ఇదంతా కేవలం తన రాజకీయ పబ్బం గడుపుకుంటాకే ఈ రకంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా సార్ బీఆర్ఎస్ వారు? ప్రతి విషయాన్ని రాజకీయం చేసి తెలంగాణ సెంటిమెంట్ తగ్గించి, ఉద్యమానికి ముందు తెలంగాణ సెంటిమెంట్ తగ్గించి ఎంతమంది అయితే బలి తీసుకున్నారో మరోసారి తెలంగాణ యువతను బలి కోసం సిద్ధం చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నది. కుట్రతో తెలంగాణ ప్రజలు విఘ్నులు భారత్లో రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు సార్? ప్రొఫెసర్ కోదండరామ్ సార్ తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసి సకలదేవ సమ్మేళనం ఎన్నింటిలో సక్సెస్ చేశారు. ఆయనకి ఏమైనా ప్రాధాన్యత ఇచ్చిరా? ఆయన కంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అవును, ఇదే గీతాన్ని తెలంగాణ ఉద్యమం కాలంలో కేసీఆర్ రాష్ట్ర ఇస్తున్నా బాగుందన్నాడు. తెలంగాణ బిడ్డనే అందుకనే మీరు చెప్పింది. మరి మీరు ఎందుకు తెలంగాణ వాళ్ళ కానీ అనే వాళ్ళకి వస్తే ఒక లెక్క, ఎటు వాళ్ళకి వస్తే ఇంకొక లెక్క. వీళ్ళంతా ఏమనుకుంటారంటే మా వీధులు మాకు కనబడుతుంది అనుకుంటున్నారు, కానీ కనబడలేదు. వాళ్ళ వీధులు వాళ్ళకి కనబడలేదు. మా తప్పులు పట్టించుకోరు, మేమేదో డ్రామా చేస్తున్నాము, ఇంకా డ్రామాలు ఆడతాము, ఇంకా డ్రామాతో నడిపిద్దాం రాష్ట్రాన్ని అనుకుంటున్నారు. ప్రస్తుతం నడిచే పరిస్థితి లేదు. ఓకే, ఇక నటి హేమకు మళ్ళీ నోటీసులు ఇచ్చారంట సార్. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ కేసులో నటి హేమకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సిసిఐ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 1న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికీ హేమ అయితే అనేక సార్లు పరుమారు, ఒకసారి అయితే వీడియోలో తాను అక్కడ లేదని చెప్పింది, సిసిఐకి సహకరించలేదన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు టాలీవుడ్ మీద పదే పదే ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి అసలు టాలీవుడ్ మీద అంటారు సార్? ప్రధానంగా టాలీవుడ్ అనే కాదు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు, చట్ట వ్యతిరేక పనులకు ఎవరు పాల్పడ్డ అది నేరమే. నేను సమాజంలో బాగున్నా, నేను ఏం చేసినా తెలుసు కూడా తప్పది. చట్టం ముందు అందరూ సమానం. డెమ్ పార్టీ అనేది అది అగ్రికల్చర్. అట్లాంటి అగ్రికల్చర్ ను మీరు సెలబ్రిటీగా మీరు ఎలా ప్రోత్సహిస్తారు, ఎలా వెళ్తారు? దానికి వెళ్ళడం తక్కువ కదా. దాని గురించి పశ్చాత్తాపడకుండా, దాని గురించి మాట్లాడకుండా
నేను లేను, నేను ఉన్నాను, నేను పోలేను, నాకు జ్వరం వచ్చింది, ఇవన్నీ దుంగతిరుగు సమాధానాలు, దొంగతిరుగు మాటలు వద్దు. వెళ్ళినప్పుడు మీరు చేసిన తప్పు ఉందాగా ఒప్పుకొని ఇట్లా జరిగింది ఏంది అని చెప్పకుండా సరే, కానీ భవిష్యత్తులో ఇలాంటి చోటు లేకుండా, ఇలాంటి జరగకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను. ఇక ఈస్ట్ సౌత్ లో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి అని చెప్పి, ఎన్డీఏకు 400 స్థానాలు వస్తాయి పక్కగా అని చెప్పి అమిత్ షా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ కాన్ఫిడెంట్ గల ప్రధాన కారణం ఏంటి? నిజంగానే 400 స్థానాల వరకు బీజేపీకి వచ్చే అవకాశం కనబడుతుంది అంటారా సార్? 400 స్థానాలు అనేది టార్గెట్ పెట్టుకుంటాం. మనం ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తాం సార్, నాకు 1,00,000 రూపాయల జీతం కావాలని పోతాం. మన టార్గెట్ అది తప్పేంటంటే అట్లా టార్గెట్ పెట్టుకోవాలి. మిమ్మల్ని ఎవరెవరు నన్ను ఎవరెవరు ఎందుకు పెట్టుకున్నావు అని అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ యాజమాన్య యొక్క వివరాలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం అవన్నీ మనకు నచ్చి వాళ్ళకు నచ్చితే కొంత బార్గెన్ ఉంటుంది, దాంట్లో వస్తుంది. 400 సీట్లు బీజేపీ పెట్టుకున్న 350 దాటే అవకాశాలు అయితే ఉన్నది బీజేపీకి. అదే విషయం అంటే అమిత్ షా ఎట్లా చెప్పారు అనేది నిన్నటి చర్చ. అంటే ప్రచారం సందర్భంగా అక్కడ ఉన్న ప్రజాస్పందన, తర్వాత పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో పార్టీ పరంగా వచ్చిన సమాచారము, వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ ఇచ్చినటువంటి సమాచారం, వీటన్నింటినీ క్రోడీకరించుకొని ఒక నిర్ణయానికి వచ్చేట్టుగా మనం భావించాల్సి వస్తుంది. అంటే 370 సీట్లు, 350 సీట్లు, 350 నుంచి 370 సీట్లు బీజేపీకి రావడం ఖాయమని చెప్పేసి రేపు 1వ తారీఖు తోటి ఓటింగ్ ప్రక్రియ దాదాపు ముగిసిపోతుంది. అమిత్ షా ఈ రకంగా అంటే కృష్ణమూర్తి గారు, కాంగ్రెస్ తో బంధం శాశ్వతం కాదని, బీజేపీ ఓటమే మా ప్రస్తుత లక్ష్యమని, కూటమిదే గెలుపని, కమలం గెలిస్తే ప్రతిపక్ష పార్టీలందరూ కూడా జైలుకి వెళతారని, సీఎం పదవికి రాజీనామా చేయనని, తిరిగి 2న జైలుకి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేజ్రీవాల్ ప్రకటించారు. అంటే మరి బీజేపీ ఈ రకంగా చేస్తుంది, తన జైలుకి వెళ్ళడానికి ప్రధానమైన కారణం బీజేపీని ఆరోపిస్తున్న కేజ్రీవాల్ మాటల్ని ఎలా చూడాలంటారు సార్? చెప్పారు సార్ మీరు జరిగిన విషయంలోనే, నేను ముఖ్యమంత్రి పదవి వదలను, జైలుకు వెళ్తాను అంటే అర్థమేంటిది? అధికారాన్ని అడ్డు పెట్టుకొని అవినీతికి పాల్పడతాను, కానీ నేను వదలను, జైలుగానే వెళ్తాను ముఖ్యమంత్రి పదవి. అంటే ముఖ్యమంత్రి పదవిలో ఏమున్నది? అన్నా హజారాతో కలిసి చేసినప్పుడు ఏం మాట్లాడాలంటే కేజ్రీవాల్ ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? ఓకే, బీజేపీ గెలిస్తే ప్రతిపక్ష నేతలను జైలుతో వెళ్తుంది. ఎవరిని పెట్టారు? 10 సంవత్సరంలో శరద్ బాబు పెట్టారా? లేదు కదా. అంటే చెప్తున్నాను, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. ఎవరి మీదైతే అలిగేషన్స్ వచ్చి ఆ అలిగేషన్స్ మీద దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి కొంత అనుమానాస్పదమైన లావాదేవీలు కానీ అనుమానాస్పదమైనటువంటి డబ్బుల జరిగిందన్న అనుమానం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళని తీసుకొచ్చి విచారిస్తా ఉన్నాం. సెకండ్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని రాహుల్ గాంధీ విచారించారు. అరెస్ట్ చేసిరా? అనుమానాలు నివృత్తి కోసం తీసుకొచ్చి విచారించడం వేరు. అనుమానాల నివృత్తి కూడా నేను వెళ్ళను. దర్యాప్తు సంస్థలకు సంబంధం లేదు. నేను సామంత రాజు, నన్ను ఎవరు ప్రశ్నించద్దు, నేను ఎవరు చెప్పాను నాకు ఏం చేస్తారు? దర్యాప్తు సంస్థలు, కోర్టులు దర్యాప్తు సంస్థలు ఆశ్రయించినాయి, కోర్టులు నిర్ణయించినాయి, కోర్టులు ఆదేశించినాయి, తీసుకొని లోపలేసి. దీన్ని అంటే ఆయన IRS ఆఫీసర్, రిటైర్, గతంలో IRS ఆఫీసర్ ఉంది. తెలియదా? చట్టం తెలియదా? నిబంధనలు తెలియదా? రిమా అంటే ఏం తెలియదా? రిమా నిబంధనలు ఏ విధంగా ఉంటాయని తెలియదా? అన్ని తెలిసిన ఎందుకు చేశారు అంటే అధికారం కోసం, డబ్బుల కోసం ఇవన్నీ చేశారు. ఓకే ఓకే మిగతా వాళ్ళను, మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎన్నో ఉన్నాయి. ఇండియా కూటమిలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. మన అన్ని పార్టీలు తీసుకుని లోపల
ఏ లేదు కదా, కేవలం ఈయన వేశారు కదా. కేజ్రీవాల్ ఒక కవిత ఎందుకు వచ్చింది? వాళ్ళు తప్పిదలు చేశారు. ఆ చేసిన తప్పిదము అవునా కాదా అని దర్యాప్తు ముందు ఇది చేయలేదు, ఇగో మీరు అందరూ తప్పిది కాదు, నా దగ్గర ఆధారం ఉన్నాయి, దీని కొరకు చేసిన దీన్ని మీరు అంటున్నారు అని చెప్పేసి సవాల్ చేయండి. కోర్టు కూడా సవాల్ చేయలేకపోతుంది కదా. కోర్టులు కూడా ఇప్పుడు మీరు అరెస్ట్ అయిన తర్వాత కూడా కోర్టులు కూడా వేధిస్తేందుకు మీరు కావాల్సిన ఆధారాలను కోర్టు సమర్పించలేకపోతున్నారు. అంటే మీరు తప్పు చేశారు అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి నిర్ణయం. ఈడీ సిబిఐ వాదనతో కోర్టులు ఏకీభవిస్తున్నాయి. మీరు ఈడీ సిబిఐ వాదనలను తప్పు అని నిరూపించేది మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. వాళ్ళేమో రోజుకో ఆధారాలు తీసుకొని ముందు పెడతా ఉన్నారు. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఏ టైంలో వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఎవరెవరితో వెళ్ళారు అని చెప్పేసి వాళ్ళు ప్రజలందరూ కూడా దీన్ని కీలకంగా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కదా కృష్ణమూర్తి గారు. ప్రజలందరూ కూడా ఎవరేం మాట్లాడుతున్నారని ప్రజలు కూడా అర్థం చేస్తారు. కానీ నేనేమంటున్నా అంటే చెప్పేటప్పుడు ఆలోచించు. అదే ప్రజలు మూర్ఖులు, ప్రజలు అసలు వాళ్ళ దగ్గర విఘ్నత లేదు అనేది రాజకీయ నాయకుడు. ఈ పార్టీ అన్ని పార్టీ అదే అనుకుంటారు. ప్రజలు ఏదో సమాజంలో ఏం తెలియదు, మొత్తం మేమే మేధావి అనుకున్నాం రాజకీయ నాయకులు. కానీ రాజకీయ నాయకులు అపరమేధావులు ప్రజలు. అవును, అది గ్రహిస్తారు రాజకీయ నాయకులు. అన్ని పార్టీ నాయకులు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఏ పార్టీ నాయకులు గమనించాలి అంటే రాజకీయ నాయకుల కన్నా అపరమేధావులు. వాళ్ళకంటే ప్రజలకు అవకాశం ఇచ్చినప్పుడు ఎక్కడ తరుకాచి మాట పెట్టారో అక్కడే పెడతారు. తెలంగాణ జరిగింది సన్నాసులు, దత్తమ్మలు, కోరుకులు, ముచ్చలు ఎన్నో నింపారు. ఏమైంది? అందరినీ మూట కంటే మూడన పడేసింది, తీసి పక్కన పెట్టారు. అంతే కదా. ఇక్కడ కూడా ఇప్పుడే రేపు ఇదే బీజేపీ కానీ ఇదే అమిత్ షా ఉద్యోగాలు తప్పు చేసినటువంటి వాళ్ళకు ఊరుకోరు కదా. గతంలో అమిత్ షా కూడా జైలు పంపించింది కదా, తప్పు చేశారని అభినందించిన తర్వాత జైలు చేసి బయటకు వచ్చి మళ్ళీ ఏం లేదని చెప్పి సుప్రీంకోర్టులో అన్ని దర్యాప్తు పేరు తీసుకున్నారు కదా. ఎందుకు ఓపికగా ఉండాలి కదా. ఓకే, ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. ఇదే వాటి అమ్మా న్యూస్ స్కాన్. ప్రతిరోజు వార్తాపత్రికలో ఏవైతే ఇంపార్టెన్స్ న్యూస్ వస్తాయో వాటిని విపులంగా విశదీకరించి చర్చించే ప్రోగ్రామే అమ్మా న్యూస్ స్కాన్. చూస్తూనే ఉండండి.